రామాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం వరలక్ష్మీమాత వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. సౌభాగ్యం, కుటుంబ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుతూ మహిళలు వరలక్ష్మీదేవిని భక్తిపూర్వకంగా కొలిచారు. పట్టణానికి చెందిన ఏనిశెట్టి రమణ, అర్చన దంపతుల నివాసంలో నిర్వహించిన వరలక్ష్మీ వ్రతంలో బ్రాహ్మణ పురోహితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూలు, మామిడి తోరణాలతో అలంకరించిన పూజామందిరంలో వరలక్ష్మీమాతను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, వ్రత కథా పారాయణం నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పూజల్లో పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు సమర్పించి తమ కుటుంబాలకు శుభం కలగాలని ప్రార్థించారు. వ్రతం సందర్భంగా ఇంటిల్లిపాది భక్తిభావంతో అమ్మవారిని స్మరించడంతో ఆ పరిసర ప్రాంతం ఆధ్యాత్మికతతో నిండిపోయింది. అనంతరం మహిళలకు ఏనిశెట్టి రమణ, అర్చన దంపతులు పసుపు కుంకుమ సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈరోజు వరలక్ష్మి వ్రతము శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం నాడు స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే ఈ వరలక్ష్మి వ్రతము చాలా పవిత్రమైనటువంటి, అందరూ ఆచరణీయ, అంటే బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, క్షత్రియులు కానీ, శూద్రులు కానీ ఎటువంటి వర్గం వారైనా సరే ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూజిస్తే వారికి సౌభాగ్యము, ధనధాన్యాలు, సిరి సంపదలు వారికి సంవత్సరమాంతం కూడా కలుగుతాయని, అదేవిధంగా గ్రహ దోషాలు కూడా పోతాయి. అదేవిధంగా ముఖ్యంగా అమ్మవారు అనేక రూపాల్లో కొలువై ఉంటుంది. ఆ అమ్మవారిని ముఖ్యంగా పుష్పాలతో మరియు పసుపుతో, కుంకుమతో మరియు పంచామృతాలతో, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరాది పంచామృతాలతో ఎవరైతే పూజిస్తారో అటువంటి వారికి ఆ సౌభాగ్యం కలుగుతుంది. దీనిని కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా వారు విధిగా ఆచరించాలి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం చేయడంలో భాగంగా కుంకుమార్చనలు కూడా చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నిత్య సౌభాగ్యాలు ప్రసాదించే ఆ చల్లని తల్లి యొక్క దీవెనలు ఈ యొక్క చేసుకునే ప్రతి ఒక్క భక్తుడికి ఉండాలని కోరుకుంటూ, మరి వరలక్ష్మి వ్రతాన్ని ఈ 2026 సంవత్సరంలో మరి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ విధిగా చేయాలని కోరుకుంటూ, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరికీ సౌభాగ్యము, సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ, ఓం లక్ష్మీం క్షీర సముద్రాసనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీ, వరలక్ష్మీ ప్రసన్న మమ సర్వదా పరాంకుశోపాశామవీతి ముద్రాంకరైర్వహంతిం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం త్వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆశీస్సులతో దేశపతి మోహన్ శర్మ.